హలో ఎవ్రీవన్, మనకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ రావాలి ఏఐ ద్వారా అంటే ప్రాంప్ట్ రాసేటప్పుడు ఫార్ములా బేస్డ్ అంటే స్టెప్స్ గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి రోల్ ఇవ్వాలన్నమాట. అంటే మనం ఏఐ కి ఒక ప్రొఫెసర్ గా చేయాలన్నా లేకపోతే ఫేస్బుక్ ఎక్స్పర్ట్ గానా అనే ఒక రోల్ అసైన్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి టాస్క్ ఇవ్వడం అనమాట. టాస్క్ ఇవ్వడం అంటే ఇంగ్లీష్ లెక్చరర్ గా ఆర్టికల్స్ గురించి చెప్పడమా అనేది ఒక టాస్క్, లేదా సోషల్ మీడియా ఎక్స్పర్ట్ గా ఒక యాడ్ రాయడమా అనేది టాస్క్. నెక్స్ట్ వచ్చేసి కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే క్లియర్ గా చెప్పడం అనమాట. అంటే సోషల్ మీడియా మనం అన్నప్పుడు ఆ సోషల్ మీడియా ఎక్స్పర్ట్ ఒక డిజిటల్ మార్కెటింగ్ గురించి యాడ్ రాయాలన్నా లేకపోతే రియల్ ఎస్టేట్స్ గురించి యాడ్ రాయాలన్నా అని చెప్పడము కాంటెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకు అవుట్పుట్ అనేది ఏఐ ఇచ్చేటప్పుడు మనకు ఒక టేబుల్ ఫార్మాట్ లో ఇవ్వాలన్నా లేకపోతే బుల్లెట్ పాయింట్స్ ఇవ్వాలన్నా ఒక పీడిఎఫ్ ఇవ్వాలన్నా అని చెప్పడము ఫార్మాట్. తర్వాత వచ్చేసి టోన్. అంటే ఇప్పుడు మనకు ఒక ప్రొఫెసర్ చెప్పినట్లు కావాలన్నా లేకపోతే మోటివేషనల్ స్పీకర్స్ చెప్పినట్లు కావాలన్నా ఈ రకంగా టోన్స్ అనమాట ఒక చిన్నట్లనా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి కాన్స్ట్రెంట్స్. కాన్స్ట్రెంట్స్ అంటే మనకు 150 వర్డ్స్ లో కావాలన్నా లేకపోతే మీకు 10 పేజెస్ పీడిఎఫ్ కావాలన్నా అని చెప్పడం అనమాట. ఇటువంటి ఇంకా ఎన్నో ట్రిక్స్ కోసము ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.